ఈ కొలం దగ్గర ఇది టఫెస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం శ్రీశైలంకి వెళ్ళే పాదయాత్ర రూట్ అటు పైనుంచే దిగాం అనమాట. వెళ్ళేటప్పుడు నంది విగ్రహం అయితే కనిపించింది. మేము ఇప్పుడే బ్రేక్ చేసామన్నమాట. వాయిస్ వస్తుందో లేదో, ఇక్కడ మైక్ సౌండ్ ఉంది. ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అందరూ చూడండి స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఎవరు కాపట్లేదు. కొంతమంది ఇక్కడ ఆగిన వాళ్ళు మాత్రం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఎర్లీ మార్నింగ్ 3కి 4కి లేచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున్నే సన్ రైజ్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఆడ ఎంత బాగుందో. అందరూ ఇక్కడ పట్టాల్లో చూస్తున్నారు, ఇక్కడ పడుకొని ఉన్నారు దుప్పటికప్పుడు. వాళ్ళు దుప్పట్లో బ్లాంకెట్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు కానీ అవి పనిచేయవు అసలు. ఇవ్వండి ఇవన్నీ అవి అందరు ఇలా పడుకునే ఉంటారు. మళ్ళీ మనం లేచిన తర్వాత అవి వాళ్ళు ప్యాక్ చేసుకొని సర్దుకుంటారు అనమాట. నైట్ టైం కూడా చాలామంది ఇలా వాక్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు, టార్చ్ లైట్లు ఆన్ చేసుకొని. ఎవరో అయితే చాలామంది ఆగలేదు, ఎందుకంటే నైట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఓన్లీ ఎండ తగలకుండా ఉండాలని నైటే నడిచేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నైట్ కంటే మనం డే టైం నడుచుకుంటూ వెళ్ళటమే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే మనం ఈ ఫారెస్ట్ రూట్లోకి ప్రతిసారి రాం కదా. మనం ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఏర్పాటు చేశారు. లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇక్కడ అన్నదానం అనమాట. మనం ఫ్రెష్ అయ్యి ఒకసారి చూడాలి అక్కడ ఏముంది ఏంటి. సో పెద్ద చెరువు దగ్గర నుండి అయితే మనం టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు. చాలా బాగుందన్నమాట. మేము నిన్న 8కి స్టార్ట్ అయ్యాను. నిన్న అక్కడ మనం కింద వెంకటాపురంలో. ఈరోజు కూడా ఇప్పుడు 8 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యే వరకు. సో అక్కడ టిఫిన్ చేసి కొంచెం బ్రిడ్జ్ చేసి ఇవన్నీ అయ్యేసరికి 8 అయిపోయింది టైము. సో జనాలందరూ వెళ్తూ ఉన్నారు. చాలా బాగుంది. సో ఇక్కడ పెద్ద చెరువు వరకు అయితే 25 కిలోమీటర్స్ వచ్చినట్టు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. ముందు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఈ పెద్ద చెరువు దగ్గర మనం అక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఒక దగ్గర భోజనాలు ఏర్పాటు చేశారు, అన్నదానం అయితే. సో ఇక్కడ ఒక చిన్న విలేజ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి విలేజ్ చాలా అద్భుతంగా ఉంది. అది మన చిన్నప్పుడు చూసేవాళ్ళం కదా. ఇక్కడ ఏ ఒక్కరికి కూడా కరెంట్ లేదు, మొత్తం సోలార్. అందరూ యూజ్ చేస్తున్నారో లేదో తెలీదు, కానీ కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి సోలార్ ప్యానల్స్ అనమాట. అవి పెట్టుకొని అయితే వీళ్ళు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవటం. చూడండి ఇక్కడ ఒక సోలార్ ప్రతి ఇంటికి కాదు, ఉన్న ఇండ్ల కావడం సోలార్ మాత్రం ఉంది. కరెంట్ ఫెసిలిటీ అయితే లేదు ఇక్కడ. ఒక 100 ఇల్లులు అయితే ఉంటాయి. చూడండి మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఏదో రాజస్థాన్ కుక్కలు ఉన్నాయి, మరి అవి ఏమన్నా అంటే లేవో మాకు తెలీదు. కానీ ఇక్కడ ఇటు సైడ్ కూడా వచ్చి కూడా వీళ్ళు చాలామంది ఉన్నారు. ఇగో సోలార్ చూడండి ఇక్కడ కూడా. ఇక్కడ స్టే చేయొచ్చు మామూలుగా. ఇటు సైడ్ ఉన్నారు కొంతమంది. అంటే వచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం, లేకపోతే డైరెక్ట్గా వచ్చి పడుకోవడమే. మన దగ్గరే ఉన్నా కింద వేసుకోవడానికి పట్ట ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకో. తెలుగు వాళ్ళేనా ఇక్కడ మామూలుగా? నైట్ అంతా మీరు ఇక్కడే ఉన్నారా? మేము ఇప్పుడు 4 నుంచి ఇక్కడికి వచ్చినాం. అవునా? ఇక్కడ ఉండొచ్చా? పట్ట ఉందనుకో మనకి, కింద వేసుకోవడానికి ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి పడుకోవచ్చు. ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే, నాకు ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. మరి ఇక్కడ స్కూల్లో పిల్లలు చదువుకుంటున్నారో లేదో తెలీదు. ఇక్కడ ఒక పాడుబడి ఉంది స్కూల్. నేను అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడే చూసా. ఇటు సైడ్ నుండి కూడా వస్తున్నారు. ఒకసారి ఇటు సైడ్ వెళ్ళి అటు వెళ్దాం. ఇప్పుడు హాయ్ చెప్పు. హాయ్ చెప్పండి అందరూ. బాయ్. సో అది అటు సైడ్ అంతా తిరిగేసి మళ్ళీ ఇటు వచ్చాం. అది స్కూల్ ఇందాక చూసినాం కదా, స్కూలు. ఇక్కడ నుంచి ఇక మళ్ళీ మన నడక యాత్ర అయితే స్టార్ట్ చేయాలి. విలేజ్ అయితే చాలా బాగుంది, జనాలు చాలా తక్కువ ఉన్నారు. చిన్న చిన్న ఇల్లులు కదా. ఇదంతా పెద్ద కొండ అనమాట. దారి చూశారు కదా, రాళ్ళు లాగా ఉన్నాయి, మొత్తం రాళ్ళే. పెద్ద కొండ దిగినాం అనమాట. ఇప్పుడు దిగిన తర్వాత నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఏదో ఉంది ముందు, వాటర్ అడిగినట్టున్నారు.
మ్యాక్సిమం ఇక్కడ వాటర్ కూడా ఎవరు ఇయరు, చాలా దూరం నుంచి మోసుకుంటూ వస్తుంటారు కదా. చూడు ఇక్కడ చాలా వచ్చి దారి పొడుగుతా చెట్లు అన్నిటికీ కూడా ఇలా రాళ్ళు చూడండి, ఒకదాని మీద ఒకటి పేర్చి అలా ఉన్నాయి. ప్లస్ చెట్లకి కూడా ముడుపులు లాగా అవి కట్టి ఉన్నారు. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి అవి. ఇవన్నీ అవి దయ్యా చూడు, జస్ట్ మిస్ కింద పడేవాడిని. ఇదే అనుకుంటా నాకు తెలిసి కోరికల కొండ అంటారు. చాలా ఉన్నాయి, ప్రతి ఒక్క చెట్టుకి ఉన్నాయి ఇవన్నీ. ఇదేనా కోరికల కొండ? ఇక్కడ లెమన్ వాటర్ ఉన్నట్టు ఉందిరా, తీసుకుందాం ఎనర్జీ బూస్ట్. పెద్ద చెరువు దాటి కొంత దూరం వచ్చిన తర్వాత మనకి భైరవ మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న భైరవ స్వామికి మొక్కి తమ శ్రీశైల యాత్ర సజావుగా సాగాలి అని స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ నుండి ముందుకు నడవాల్సి ఉంటుంది. పూర్వం ఇక్కడ ఉన్న మెట్లు ఎక్కి వెళ్ళాలి అంటే పెద్ద చెరువు నాయకుడికి ఒక అనా డబ్బులు చెల్లించి మరీ ఈ మెట్లు ఎక్కి శ్రీశైలం వెళ్ళేవారు. ఇప్పటి వరకు మనం నడిచిన రోడ్ అంతా నార్మల్గా ఉండేది, మట్టి రోడ్డు. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి కోరికల కొండ ఏదైతే ఎక్కినో అది ఎక్కి దాటిన కాడ నుంచి ఈ రోడ్డు మాత్రం ఎలా ఉంది, మొత్తం రాళ్లతో. చాలామంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు. అక్కడ చూడండి, ఓన్లీ సాక్స్లు వేసుకొని. సో వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అనమాట. వాళ్ళకనే కాదు అందరికీ, కానీ చెప్పులు లేకుండా నడిచే వాళ్ళకి చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకున్నాయని మామూలుగా అడిగితే అందరూ చెప్పారు, ఇది అసలైన కోరికల కొండ అనేది ఇదే అనమాట. మనం ఫస్ట్లో ఇందాక ఒక దగ్గర స్టార్ట్ అయినాం కదా, ఆ దేవుడు దండం పెట్టుకొని, అది కాదు. సో అందరూ అక్కడ నుంచి అనుకుంటారు. అక్కడ నుంచి కొండ ఎక్కిన తర్వాత ఆ నుంచి కొండ ఎక్కడం స్టార్ట్ అయ్యింది. కొండ ఎక్కిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కట్టాలి ఇవన్నీ. ఇది కోరికల కొండ అంటారు. ఎక్కిన తర్వాత మనం ఏదైనా ఒక కోరిక అనుకొని ఇలా రాళ్ళు పేర్చడం, ముడుపులు కట్టడం అనేవి చేస్తారు. సో ఇలా చేస్తే మనం నడిచినందుకు మనం ఏదైతే కోరిక ఉందో అది నెరవేర్దని జనాల నమ్మకం అనమాట. సో మీరు కూడా వచ్చినప్పుడు ఇలాంటిది మర్చిపోమాకండి. ఇలా కట్టడం, ఇలా ఏదో ఒకటి సరే, ఇలా ఏం కట్టకపోయినా కూడా మనసులో అయితే ఒక బలమైన కోరిక అయితే అనుకుంటే అది జరుగుతుంది. కత్తుల కొండ అంట ఇది. కత్తుల కొండ ఇదేనా వంశీ? ఇదేనా కత్తుల కొండ? కత్తుల కొండ అనుకుంటా, ఇదే అనుకుంటా. ఒక మనకి మంచి వ్యూ అయితే వచ్చింది ఇంత దూరం వచ్చిన తర్వాత. సో జనాలు అందరూ వస్తున్నారు. ఇది కత్తుల కొండ. కత్తుల కొండ దిగిన తర్వాత భీమకొలను వస్తుందంట. సో వ్యూ అయితే చాలా బాగుంది. హనుమ లొకేషన్స్ చాలా బాగున్నాయి కదరా? లొకేషన్ చాలా బాగుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత మనకి బ్యూటిఫుల్, ఇటు పక్క లోయ, అటు పక్క పెద్ద కొండ. ఇప్పుడు వరకు ఏంటంటే ఒక అడవి మధ్యలో నడుచుకుంటూ వచ్చాం, మొత్తం చెట్లే ఉండేవి. సో ఇంత దూరం వచ్చాక అప్పుడైనా మనం కొండ ఎక్కుదాం దిగుతాం. ఇప్పుడు ఒక పెద్ద కొండ దిగినాం, ఇప్పుడు ఒక కొండ ఎక్కి దాని మీద నడుచుకుంటూ పోతాం అన్నట్టు. సో వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఎండ వస్తున్నా కూడా చల్లటి గాలి అయితే వస్తుంది. మనకి ఇప్పుడు వరకు కొండలేం కనిపించవు కదరా హనుమ, ఇట్లా సెపరేట్గా. మనం మధ్యలో వచ్చేసరికి అంతా ఇంకో అటుపక్క కొండలు, మధ్యలో మన రోడ్డు, మళ్ళీ ఇటు కూడా పెద్ద గట్టులాగా ఉందన్నట్టు. కొంచెం దూరం వచ్చిన తర్వాత వాటర్ బాటిల్స్ అట్లా ఏం లేవు. సో మనం ఆల్రెడీ ఒక బాటిల్ తెచ్చుకుంటాం కదా, లీటరా? అయ్యో అది ఇక్కడ వాటర్ మనం వెళ్ళిపోయి కింద నుండి అక్కడ నుండి తీసుకొని వస్తారు డ్రమ్లో. ఆ డ్రమ్లో పోసి అది 20 రూపాయలు అంట ఆ జగ్గు. సో జగ్గు 20 అంతేనా? బాటిల్ ఓకే, లీటర్ 20, లీటర్ బాటిల్ 20 రూపాయలు అండి. పోసుకున్నాను ఇందులో మన ముందు ఉంటాయి.
కత్తుల కొండ, ఇదంతా పెద్ద కత్తుల కొండ. ఇప్పుడు కత్తుల కొండ దిగుతున్నాం అనమాట. కింద మొత్తం దిక్కుంటూ వెళ్తున్నారు కదా. అబ్బా, ఈ కత్తుల కొండలోనే మనకి దూరం అయిపోయింది. ఇంకా కత్తుల కొండ దిగి భీమకొల్లం ఉంది చూసావా, ఆడికి పోవాలి. మరి అక్కడికి పోయిన తర్వాత మనకి సిచ్యువేషన్ ఎట్లుండిద్దో మ్యాక్సిమం ఈరోజు నైట్ వరకు కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇన్ కేస్ మనం ఇదేంటి టెంపుల్ దగ్గరికి ఈరోజు ఈవినింగ్ వెళ్ళామని మళ్ళీ దర్శనం వేసాక ఒక 6 hours ఉంటుంది కదా. ఇక దర్శనం సంగతి తర్వాత, ఇక రేపు మార్నింగ్ అయినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళటము, నైట్ వెళ్ళటము, దర్శనం సంగతి తర్వాత. ముందు ఏంటి ఆ శ్రీశైలం టెంపుల్ వరకు అయితే రీచ్ అవ్వాలి, అది టార్గెట్. మిడ్ నైట్ పోయి దర్శనం వాళ్ళ క్యూలో నుంచి ఉన్న అయిపోద్దులే. కానీ ఇప్పుడు వరకు ఒక 5-6 కొండలు ఎక్కి దిగి ఉంటాం కదా మనం ఈజీగా. ఇక్కడ అదేంటిదిరా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అయింది నాగులూటి దగ్గర స్టార్ట్ అయింది కొండ. ఎక్కడో దిగుడు. అక్కడ మనకి ఒక ఎంట్రన్స్ లాగా కనిపిస్తుంది కదా, జనాలు అందరూ వెళ్తూ ఉన్నారు. అక్కడికి మనం వెళ్ళాలి. మనం ప్రజెంట్ ఉంది అది చూడండి, మనకి ఎంత డిస్టెన్స్లో ఉందో అది. ఇక్కడెక్కడో ఉంది, అంత పైకి మనం ఎక్కాలి. ఇప్పుడు ఇదంతా రూట్, ఇదంతా నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు అంత దూరం పోవాలి. జనాలు అందరూ నడుస్తూనే ఉన్నారు, ఎవరు చాలామంది ఆగట్లేదు. అంత పైకి పోవాలి ఇప్పుడు. సో మనం ఫైనల్లీ అయితే పెద్ద చెరువు నుండి స్టార్ట్ అయ్యి భీముని కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందో ఇదంతా. భీముని కాలనీ ఎంట్రన్స్ ఇక్కడే. లోపల ఒక పెద్ద లోయ ఉంటుంది, ఆ లోయలోకి వెళ్ళాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలేసి నార్మల్ కాళ్ళతో నడుచుకుంటూ పోతారు. కొంతమంది అందరూ చెప్పులు లేకుండా వస్తారు, ఇక్కడ వదిలేసి పోతుంటారు కదా. కొన్ని లక్షల చెప్పులు ఉంటాయి, అందుకని మనకి సపరేట్గా అది కట్టారన్నమాట. ఇట్లా వదిలేసి వెళ్ళకండి అన్నట్టు. చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయో. ఇప్పుడు దాదాపు ఒక వారం నుంచి నడుస్తూ వస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా చెప్పులు ఏడ వదిలేసి ఉట్టి కాలుతోనే నడుచుకుంటూ వెళ్తారు అన్నట్టు. భీముని కొలను పెద్ద లోయ ఉంటుంది. ఇది ఒక టఫెస్ట్ పార్ట్ అన్నట్టు, డిఫికల్ట్ పార్ట్. ఇక్కడ లోయ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందరూ అది చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా, ఈ కొండ దిగి మనం అది ఆ కొండ ఎక్కి మళ్ళీ అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. సో మనం వెళ్దాం పదండి. ఇక అది అన్ని స్టెప్స్ దిగి వచ్చాం కదా, టఫెస్ట్ పార్ట్ అన్నాం కదా, ఇదే అనమాట టఫెస్ట్ పార్ట్. ఇది చూడండి ఎంత స్ట్రైట్గా ఉందో, కొంచెం స్లిప్ అయినా కూడా అటు కొండలోకి పోవాలి. సో అది అటు వెళ్తున్నారు కదా, అది మనం వెళ్ళాల్సింది. సో మేము కూడా ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం, మంచిగా వెళ్తుండో. అయితే ఇటు కూడా రూట్ ఉంది, కాకపోతే ఇది కొంచెం లాంగ్ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది, అందుకని అందరూ ఇట్లా వెళ్తున్నారు. ఇక్కడ దిగటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొంచెం కష్టంగా ఉందన్నమాట. అటుపక్క కూడా దిగుతున్నారు, కానీ అటు చూడండి, అటు కొంచెం జారుకుంటా వెళ్తున్నారు. బ్రో బాటిల్ పడింది, జిప్పేసి. ఈ కొలం దగ్గర ఇది టఫెస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం శ్రీశైలంకి వెళ్ళే పాదయాత్ర రూట్లో ఇది కొంచెం టఫెస్ట్, ఎందుకంటే ఇక్కడ బాగా స్లిప్పరీగా ఉంటాయి. అందుకనే మ్యాక్సిమం ఇంకోండి స్లిప్పర్స్ తీసేసి దిగుతూ ఉంటారు. ఈ కొంచెం పాటు దిగడానికి చాలా టైం పడుతుంది, ప్లస్ చాలా టెన్షన్ కూడా ఉంటుంది అన్నట్టు, ఎవరు స్లిప్ అవుతారో.
ఇదంతా స్లిప్పరీ రూటు, పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ స్నానాలు చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వెళ్తూ ఉంటారు. హాయ్ బ్రో, ఎక్కడి నుంచి మీరు? కర్నూలు నుంచా? మీరు వస్తుంటారా ప్రతి సంవత్సరం? మీకు కూడా చాలా టైం పట్టింది కదా దిగడానికి. ఇది ఎప్పుడు ఇంతేనా ఈ రూట్? ఇది షార్ట్ కట్? ఇది షార్ట్ కట్ అన్నట్లా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్, ఏం పేరు తమ్ముడు? సంజయ్. ఏం చదువుతున్నావు? మాతో పాటు వచ్చేసావు నువ్వు, భయం అనిపించలేదా? అవునా? ఇంకోండి, మేము దిగించి అటు పైనుంచే దిగామన్నమాట. ఇక చాలా పెద్దవి ఉంటాయి స్టోన్స్. ఇక్కడ ఈ అన్న హెల్ప్ చేస్తున్నారు దిగడానికి. ఇంకోండి, కింద హైట్ చాలా ఉంటుంది. అలా దిగామన్నమాట మనం. అందరు వస్తున్నారు కదా అక్కడ నుంచి, అలా దిగాం. ఇది భీముని కొలను అంటారు. అప్పట్లో ద్రౌపది భీముడు కలిసి ఉన్నప్పుడు ద్రౌపదికి వాటర్ కావాలంటే భీముడు చుట్టూ ఎక్కడ దొరకకపోతే గద పెట్టి కొడితే ఇక్కడ వాటర్ అయితే ఏర్పడినాయి అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకే దీనికి భీముని కొలని అని పేరు. సో అందరూ వచ్చి ఇక్కడికి రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇది వస్తే ఒక 70% కంప్లీట్ అయినట్టు. అక్కడ కూడా ఏదో ఉంది, మెయిన్ అదే అనుకుంటా. కాకపోతే అక్కడ క్లోజ్ చేసినట్టున్నారు. సో అది ఎక్కాలి మనం. అక్కడ ఒక పట్టాలా కనిపిస్తుంది కదా, సో అది ఒక పెద్ద కొండ. ఇంకొక టాస్క్ అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఉంది ఆ కొండ మొత్తం. చాలా టఫెస్ట్ పార్ట్ భీముని కొలను. ఇంత జస్ట్ ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకున్నాం. అక్కడ ఆగినాం అంతే. అక్కడ ఆగే సిచ్యువేషన్, అక్కడ ఎక్కువసేపు ఉండే సిచ్యువేషన్ లేదనమాట. వాటర్ సోర్స్ ఉండేది చాలా దూరం తర్వాత ఇక్కడే కాబట్టి చాలామంది రకరకాలుగా వాడేస్తున్నారు ఆ వాటర్ని. అందుకే మేము అర్జెంట్గా వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మెయిన్ ఇక్కడ అనుకుంటా, ఇక్కడ ఉంది చూడండి పెద్ద గుంట. అంటే అందరు దిగుతూ ఉంటారు కదా, దిగకుండా ఇలా కట్టినట్టు ఉన్నారు. మెయిన్ యాక్చువల్గా ఇక్కడ అందరు దిగుతూ ఉండేది, ఇక్కడ స్నానాలు చేసేది. భీముని కొలను నీటి జంతువుల దాహార్తి కొరకు మాత్రమే. ఈ వాటర్ మొత్తం జంతువుల కోసం అంటే ఓకే. ఇది నైట్ టైము. ఇంకొకటి ఇక్కడ నైట్ టైం పెద్ద పుల్లు అవి జంతువులు వచ్చి ఇక్కడ వాటర్ తాగుతాయి అని కూడా చెప్పుకుంటారు. ఇది మొత్తం ఫారెస్టే కదా, సో అందుకని మళ్ళీ ఇక్కడ ఎలో పెడితే అందరూ దీన్ని మొత్తం పొల్యూషన్ చేస్తారు, కలుషితం చేస్తారు కదా. అందుకని ఇక్కడ దిగే ఆప్షన్ పెట్టలేదు. ఇంతకుముందు అయితే నార్మల్గా అయితే ఇక్కడ వాటర్ దిగుతారు. ఇక్కడ వంశీ పెద్ద పులి ఎలుగుబంట్లు వచ్చి వాటర్ తాగుతాయంట నైట్ టైం ఇక్కడ. యాక్చువల్లీ వాటర్ తాగే ప్లేస్ అన్నమాట ఇది. ఇటు కూడా ఉంది. అదంతా దిగి నడుచుకుంటూ వచ్చాం అనమాట. ఆడ లోయ ఉంది కదా, మనం భీముని కొలను చూసినాం. అక్కడ నుంచి ఎక్కి ఇక్కడ వరకు ఎక్కి రావటం అనేది అసలు మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అనమాట. కదా దోలు తీరిపోయింది, మామూలుగా లేదు. చాలా మంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారు, మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యారు అన్నట్టు. మేము పెద్ద చెరువు దగ్గర మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యాము. అందుకనే మేము ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ ఎండ ఉంది. మీరు వస్తే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి అంటే ఒక 10 to 11 లోపు వెళ్ళిపోవచ్చు. కొంచెం ఆగకుండా ఎక్కేస్తే ఎండ అయ్యేసరికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. అది ముందు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనం ఎర్లీ మేము స్టార్ట్ అయింది వెంకటాపురంలో 7, 8 అట్లా స్టార్ట్ అయ్యాం. మీరు అంటే మీకు ఒక ఐడియా ఉందనుకోండి, ఎర్లీ మార్నింగ్ 3, 4, 2కి స్టార్ట్ అవ్వాలి. అక్కడ వెంకటాపురంలోనే ఆ టైం స్టార్ట్ అయితే మనం పెద్ద చెరువు దాటి ముందుకు వచ్చేయచ్చు. అట్లా ఉంటుంది. పెద్ద చెరువు దగ్గరకు వచ్చేవరకు మా పని అయిపోయింది కదా, అక్కడ పడుకున్నాం. ప్లస్ స్టేకి అవన్నీ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో అది దాటి వచ్చేస్తే మరి తర్వాత ఇబ్బంది అవుతుంది. మరి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని రావాలి. భీముని కొలం నుంచి వచ్చే దారి మాత్రం మామూలుగా లేదయ్యా. అంటే హైట్ పెరుగుతుంది, కొండ అనమాట. కొండ ఎక్కుతున్నాం. ఒక కొండ ఎక్కుతానే ఉన్నాం. ఈ స్టెప్స్ కూడా ప్రాపర్ స్టెప్స్ కాదు, ఇవన్నీ రాళ్ళే స్టెప్స్ లాగా మారిపోయినాయి.
నడిచి 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 ఒకటి కాదు ఇప్పుడు కాదు మేము వచ్చి దాదాపు ఒక 3-4 నడుచుకుంటూ కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. ఎవరికి 3-4 ఏంటి ఎక్కువ వచ్చి ఉంటాం. మెయిన్ ఏంటంటే అలసిపోవటం వల్ల క్యారీ చేసే అంత లేదు లేదు. ఏడా ఒక 10 నిమిషాలు నడవలోనే అయిపోతుంది. మొత్తం ఇలా ఉంది, కొండ మొత్తం వర్టికల్గా ఉంది. అసలు వాళ్ళు తీరిపోతున్నాం. ఈరోజు నైట్ కన్నా చేరుకుంటామా లేదా అని. నైట్కి అయితే వెళ్తుంటాం. ఈరోజు నైట్కి అయితే వెళ్తాం మ్యాక్సిమం. ఇదే రూట్లో వచ్చా అనమాట. ఇప్పటివరకు ఇక్కడ కూర్చొని రెస్ట్ చేసుకున్నాం. ఇందాక మీకు కింద ఉన్నప్పుడు జూమ్ చేసి ఎక్కడో ఒక వీడియో చూపించే కదా, ఒక గోపురం, ఒక ఆర్చి టైపు అక్కడ S24 ఒక ఆర్చి చూపించే కదా మీకు. అక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి మనం ఇప్పుడు అని జూమ్ చేసి చూపించా. ఆల్మోస్ట్ అదిగోండి అక్కడ ఉన్నప్పుడు చూపించాను మీకు. సో ఫైనల్లీ ఆర్చి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంత దూరం నడుచుకుంటా అది ఇది అనమాట. అందరు వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ ఒక రాంగలోనే అయిపోవటం కాదు, ఇంకా ఉంది, ముందుకు వెళ్ళాల్సింది చాలా ఉంది. చాలా అంటే ఆల్మోస్ట్ రీచ్ అయినట్టు. ఇది శిఖరం చేరుకుంటాం అంటారు. ఇదే అనుకుంటా శిఖరం అది తెలిసి. కానీ జర్నీ మాత్రం మామూలుగా లేదు. మొత్తం ఫారెస్ట్లో శిఖరం అంటారా? ఇదే ఎస్. కైలాసగిరి అంట. కైలాసగిరి 8వ సంవత్సరం కైలాసగిరి అంటారు. ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి మళ్ళీ. లొకేషన్ మాత్రం అదిరిపోయినాయి. ఇది చూస్తున్నారు కదా, ద్వారం ఒకటి ఉంది కదా ఆర్చిలాగా, అక్కడ నుంచి ఇటు సైడ్ వచ్చాం. మొత్తం కొన్ని ఇక్కడ వరకు అయితే రాళ్ళు ఉన్నాయి. ఇది ఎటు రూటో మరి మాకైతే తెలీదు. ఇది మొత్తం ఇట్లా రోడ్డు పక్కన మొత్తం సున్నం అది కొట్టేసింది. మనకి నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఆ కొండల్లో రాళ్ళల్లో వచ్చే రూట్ మొత్తం అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం నడకదారి అని నేనైతే అనుకుంటున్నా. చూడాలి ముందేమైనా. మరి అక్కడికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకొని కాసేపు అక్కడ కూడా మనకి అన్నదానం అయితే ఏర్పాటు చేశారు. మనం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. కొంచెం రిలాక్స్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టెప్స్ కొండెక్కడం ఇదేం లేదు కదా. సో సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంచుమించు 2 రోజులు నడిచిన తర్వాత, అంటే ఒక నైట్ అడవిలో స్టే చేసిన తర్వాత మనకి సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడే మనకి బస్సులు, వ్యాన్లు సౌండ్లు అయితే బాగా వినిపిస్తున్నాయి. ఈ సౌండ్ కూడా ఏం లేదు. ఈ 2 రోజులు అసలు మాకు ప్రశాంతంగా ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడే తార్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట. తార్ రోడ్ ఎక్కుతున్నాం, చూపిస్తా చూడండి. వెనక చూసారా ఫారెస్ట్ రూట్. సో ఫారెస్ట్ మనకి ఇంతటితో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు రోడ్ చూపిస్తా చూడండి. ఇది తార్ రోడ్ కనిపిస్తుంది కదా మనకి. వెహికల్స్ వచ్చే రూట్ ఇదంతా ఇదే. అందరూ నడుచుకుంటూ అటు నుండి కూడా వస్తున్నారు. సో ఫైనల్లీ అంటే ఇక్కడితో వచ్చినట్టేం కాదు, ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ వెళ్ళాలి శ్రీశైలం. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. అదనమాట మనం వచ్చిన రోడ్డు. అదంతా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ సాక్షి గణపతి అనే టెంపుల్ దగ్గర అయితే మనం అంటే మనకి శ్రీశైలం వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో సాక్షి గణపతి అనే దేవాలయం అయితే ఫస్ట్లో ఉంటుంది. సో గణపతి ఆలయం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సాక్షి గణపతి అని పేరు ఎందుకంటే మనం శ్రీశైలం వచ్చినవని వినాయకుడు అక్కడ సాక్ష్యం చెబుతున్నాడంట. అందుకని సాక్షి గణపతి అని అయితే పేరు ఉంది ఇక్కడ. సో మన లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం.
సాక్షి గణపతి ఆలయంలో మన వినాయకుడు చూడండి పెన్ను పెట్టుకొని రాస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు. సో ఇది రోడ్డు ఇలా వచ్చామన్నమాట. సో ఫైనల్లీ మనం శ్రీశైలం అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా, అదే శ్రీశైలం. అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత చూపిస్తా. చలో, వెళ్ళేటప్పుడు నంది విగ్రహం అయితే కనిపించింది. నంది మొత్తం ధ్వంసమై ఉంది, కానీ చాలా బాగుంది. కానీ శివుడు మాత్రం లేడు, ఆపోజిట్ శివుడు మాత్రం లేడు, కానీ నంది విగ్రహం ఒక్కటే ఉంది. శివరాత్రికి శ్రీశైలం అయితే చాలా అందంగా ముస్తాబైంది. మా పాదయాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ శ్రీశైలం చేరుకున్నాం. ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్లో కామెంట్ చేయండి. బాయ్.